హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీలో ఉన్న పోస్టులకు వివిధ రకాల డిపార్ట్మెంట్లలో డ్యూటీ ఏ విధంగా ఉంటుంది, వారికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి చాయిస్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ కోసం తెలియకుండా మీరు ఏబిసిడి అని పెట్టుకుని వెళ్ళిపోతే మీకు ఆ డిపార్ట్మెంట్ కోసం తెలియదు. అప్పుడు ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ట్రైన్ హార్డ్గా ఉందనేసి కొంతమంది పారిపోవడం జరుగుతుంది. కొంతమంది మనకి డ్యూటీ జాయిన్ అయిన తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ తెలియడం కాదు, అక్కడ హార్డ్గా ఉండి కొంతమంది పారిపోవడం అయితే జరుగుతుంది. అందుకని అలా జరగకుండా ఉండాలనేసి మీకు నచ్చిన డిపార్ట్మెంట్లు మీరు ఇక్కడే ఎంచుకుని ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ పెట్టుకుంటే ఫస్ట్ చాయిస్లో వస్తే నేను ఉద్యోగం చేస్తాను, సెకండ్ చాయిస్లో వస్తే నేను ఉద్యోగం చేస్తాను, థర్డ్లో వస్తే ఉద్యోగం చేస్తాను, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో వస్తే నేను జాయిన్ అవ్వను అనేసి అనుకుంటే పర్లేదు. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీరు దాంట్లోంచి బయటికి రావాలంటే 1,50,000, 2,00,000 రూపాయలు మీరు ట్రైనింగ్ ఛార్జెస్ కట్టవలసి ఉంటుంది. కాబట్టి ముందరే ఆలోచించుకుని దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే దీంట్లో మీకు డిపార్ట్మెంట్ కోసం తెలిసిన తర్వాత ఓకే, నేను ఆల్రెడీ తెలిసింది కాబట్టి మీరు దీనికి జాయిన్ అవ్వచ్చు అనుకుని జాయిన్ అయితే అవ్వండి. ఈరోజు అయితే నేను సిఎస్ఎఫ్ కోసం మీకు పూర్తిగా వివరాలు చెప్పడం జరుగుతుంది. సిఎస్ఎఫ్ అంటే మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీంట్లోనే ఉంది కదా, సెంట్రల్ ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిశ్రమలు ఉంటాయి కదా, దానికి సెక్యూరిటీ కింద నియమించడం జరుగుతుంది. ఇది సిటీ లైఫ్ అంతా సిటీల్లోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నక్సల్స్ ఏరియాల్లో కూడా మనకి ఇండస్ట్రీలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మిమ్మల్ని పోస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నియమించడం జరుగుతుంది కదా, ఎలక్షన్ డ్యూటీలకు పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మిమ్మల్ని డ్యూటీస్కి అయితే వేయడం జరుగుతుంది. ట్రైనింగ్ వచ్చేటోడికి మనకి 11 నెలలు ట్రైనింగ్ చేయాలి మీకు. దాంట్లో ఒక నెల కమాండో కోర్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే నక్సల్స్ ఇలాకాలో మీరు ఉంటారు కాబట్టి అక్కడ కమాండో ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు కమాండో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. డ్రెస్ వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ డ్రెస్సులు అయితే ఉంటుంది. ఒకటి కాకి ఉంటుంది, ఒకటి కెమోఫ్లైజ్ డ్రెస్ ఉంటుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇష్యూ అవుతుంది. డ్యూటీ విషయంలో వచ్చేటప్పటికి 3 షిఫ్ట్లు ఉంటుంది ఇండస్ట్రియల్లోనూ. 3 షిఫ్ట్లో ఫస్ట్ షిఫ్ట్కి 8 అవర్స్, రెండో షిఫ్ట్ 8 అవర్స్, మూడో షిఫ్ట్ కూడా 8 అవర్స్ ఉంటాయి. ఇది కూడా మీకు చేంజెస్ అవుతుంది. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని ఉంటుంది. 3 డేస్కి ఒకటి. ఫస్ట్ ఏ షిఫ్ట్లో ఉన్నవారు బి షిఫ్ట్లోకి వస్తారు, బి షిఫ్ట్లో ఉన్నవారు సి షిఫ్ట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క ప్లేస్లో మరి జనాలు తక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా ఎలక్షన్ డ్యూటీలు ఉన్నప్పుడు 12 అవర్స్ కూడా చేయవలసి ఉంటుంది. 12 అవర్స్ ఎక్కడ చేయవలసి ఉంటుంది? ఎక్కువ మనకి ఎయిర్పోర్ట్లో డ్యూటీలో చేయడానికి మీకు 12 అవర్స్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది మరి ఎలక్షన్ డ్యూటీలు కూడా పంపించడం జరుగుతుంది మిమ్మల్ని. అప్పుడు కూడా మీరు ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ జనరల్ షిఫ్ట్ ఉంటుంది. జనరల్ షిఫ్ట్ అంటే ఆఫీసులో కొంతమంది కానిస్టేబుల్ జీడీ పర్సన్స్ కూడా ఆఫీసులో చేయడం జరుగుతుంది. ఆఫీసు స్టాఫ్ కింద చేయవలసి ఉంటుంది. వారికి 9 గంటల కాడ నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే చేయవలసి ఉంటుంది. 1 గంట మనకి లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. వీరు ఎక్కువ మంది మనకి మహిళలు అయితే దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. శాలరీ వచ్చేటప్పటికి మనకి బేసిక్ పే 21,700 రూపాయలు మనకు శాలరీ ఉంటుంది. ఒక 40,000 నుంచి 50,000 మధ్యన శాలరీ అయితే రావడం జరుగుతుంది. అందరికీ అదే శాలరీ అయితే ఉంటుంది. లీవ్కి వచ్చేటప్పటికి వీరికి 30 days ఈఎల్ లీవ్ ఉంటుంది. తర్వాత 15 days సిఎల్ లీవ్ ఉంటుంది. మనకి సిఎల్ లీవ్ వచ్చేటప్పటికి సిఎల్లో ఆర్హెచ్, జిహెచ్లు అన్నీ కలుపుకుంటే మనకి ఒక 21 days దాకా, 15 రోజులు అంటే ఒక 6 రోజులు ఎక్స్ట్రా అయితే దొరకడం జరుగుతుంది. దాంతో ఫలంగా మీకు వీరు లీవ్ ఇన్నే ఉన్నాయి కదా అనుకుంటారు. ఒక 30 days లీవ్ మీకు వాళ్ళు ఇవ్వరు, కానీ మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సిఎస్ఎఫ్లో 12 నెలల జీతం కాదు, 13 నెలల జీతం అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది. 12 నెలలకి బదులుగా 13 నెలల జీతం తీసుకుంటారు. ఎందుకంటే ఈ 30 days 1 month మీకు అమౌంట్ శాలరీ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఫ్యామిలీ క్వార్టర్స్ ప్రతి చోటన మ్యాక్సిమం
అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందంటే నక్సల్స్ ఇలాకాలో ఉన్న చోట్ల కూడా అవైలబుల్ ఉండదు. లేకపోతే జమ్మూ టు కాశ్మీర్లో కొన్ని ప్లేసుల్లో అవైలబిలిటీ లేదు. కాబట్టి మీరు మ్యాక్సిమం అయితే ఫ్యామిలీ లైఫ్ అయితే మీకు ఉంటుంది. ఫ్యామిలీ క్వార్టర్స్కి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 1 నెలలో కానీ 2 నెలల్లో కానీ మీకు అలాట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఫ్యామిలీ అంటే పెళ్ళి అయిన తర్వాత మా వైఫ్నే తీసుకెళ్ళాలి అనుకుంటారు. అది కూడా తప్పు. మీ తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళొచ్చు. మీ డిపెండెంట్స్ ఎవరున్నారో అందరినీ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్లు కూడా చేయించవచ్చు. జాబ్ లొకేషన్ ఎలా ఉంటుంది? ఆల్ ఇండియా వైజ్ ఉంటుంది. ఆల్ ఇండియాలో ఎక్కడైనా మిమ్మల్ని వేయడం జరుగుతుంది. 3 ఇయర్స్కి ఒకసారి పోస్టింగ్ అయితే జరుగుతుంది మీకు. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉందంటే సిజిహెచ్ఎస్ కార్డు ఉంటుంది. ఇప్పుడైతే తీసేసారు. ఆయుష్మాన్ కార్డు ఉంటుంది. ఆయుష్మాన్ కార్డు అన్ని చోట్ల అయితే పర్ఫెక్ట్గా అయితే పనిచేయట్లేదు. కొన్ని చోట్ల అయితే పర్ఫెక్ట్గా పనిచేయడం ఉంటుంది. ఆయుష్మాన్ కార్డుతో మీ తల్లిదండ్రులని, మీ డిపెండెంట్స్ని అంటే మీ చెల్లి కానీ మీ తమ్ముడు కానీ వాళ్ళని లేదా మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని కూడా మీకు మెడికల్ ఫెసిలిటీస్ అంతా ఫ్రీ దీంట్లో. తర్వాత ప్రమోషన్ విషయం వచ్చేటప్పటికి ప్రమోషన్ అంతకుముందు బాగుండేది కాదు. ఇప్పుడైతే మనకి కానిస్టేబుల్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ అవడానికి 14 సంవత్సరాలు అయితే మీరు ఇక్కడ అవడం జరుగుతుంది. అంతకుముందు అయితే ఒక 20 ఇయర్స్ అయితే పట్టేది. ఇప్పుడు 14 సంవత్సరాల్లో ప్రమోషన్లు కూడా అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మీకు ప్రమోషన్ అంటున్నారు కదా, మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఎస్ఐఎల్డిసి రాయండి. డిపార్ట్మెంటల్ టెస్టులు రాయండి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ రాయండి. తర్వాత డైరెక్ట్ ఏసీ టెస్ట్ ఉంటుంది. ఏసీ టెస్ట్ రాయండి. ఆ విధంగా కూడా ఎప్పుడు కానిస్టేబుల్ నుంచి నేను హెడ్ కానిస్టేబుల్ అవుతాను, ఏఎస్ అవుతాను అలా అనుకోకుండా పెద్ద పెద్ద స్టెప్పుల కోసం మీరైతే ఆలోచించండి. దానికి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేయండి. వీరికైతే వెపన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెపన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీస్, వీళ్ళకి లిక్కర్ ఫెసిలిటీస్ ఉండదు. క్యాంటీన్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. లిక్కర్ అనేది వీరికి ఉండదు. అంటే లిక్కర్ అంటే మందు. తర్వాత అలవన్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి టీఏలు, డిఏలు, తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవన్స్ కూడా దొరుకుతుంది. వీరు కూడా మన పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చదివించుకోవడానికి మళ్ళీ సిఏ అయితే దొరుకుతుంది మీకు. తర్వాత వచ్చి మనకి కానిస్టేబుల్ ప్రియారిటీ ఏం పెడతారంటే, నేను మొదటి ప్రియారిటీ చెప్పడం జరిగింది. ఇది రెండో ప్రియారిటీ కింద సిఎస్ఎఫ్ పెట్టుకోండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలీదు. నా ఒపీనియన్ అయితే దీనికి సెకండ్ చాయిస్ కింద మనం ప్రియారిటీ పెట్టుకోవచ్చు అనేసి నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి. మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఏదైనా కామెంట్లు ఉంటే దాన్ని ఇనిషియేటివ్గా తీసుకుని నేను దీంట్లో చేంజెస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వివిఎం కెరీర్ మేకర్స్ని షేర్ చేయండి. మీకు ఉపయోగపడిన షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.